హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుమ ఎల్‌సిటీ యూట్యూబ్ ఛానల్. అంతా బాగున్నారా? స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. చాలా మందికి స్వీట్ అంటేనే ఇష్టం ఉండదు ఆల్మోస్ట్. మా ఇంట్లో కూడా స్వీట్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కరాచీ హల్వా చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కళాయి పెట్టేసి ఇప్పుడు నేను ఏ గిన్నె అయితే చూపిస్తున్నానో ఆ గిన్నెతోనే కొలత ప్రకారం అన్నీ తీసుకున్నానండి. ఆ గిన్నెతో 2 గిన్నెలు పంచదార తీసుకోవాలి. నేను అదే గిన్నెతో 2 కప్పులు పంచదార తీసుకున్నాను. 2 కప్పులు పంచదారకి 3 కప్పుల వాటర్ కలుపుకున్నానండి. మీ ఇంట్లో స్వీట్ ఎంతమంది తింటారండి? మా ఇంట్లో చాలామంది స్వీట్ తింటారు. మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఆ స్వీట్ అంటే. అందుకే వాళ్ళ కోసం చేస్తున్నాను. కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. మా ఇంట్లో నాకేమో హాట్ ఇష్టం. మా వారికి మా పిల్లలకేమో స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళేమో హాట్ తక్కువగా తింటారు, స్వీట్ ఎక్కువగా తింటారు. నేనేమో స్వీట్ తక్కువగా తింటాను, హాట్ ఎక్కువగా తింటాను. అలా 3 కప్పులు వాటర్ కలుపుకున్నాక సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి గ్యాసు. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని ఇందాక నేను ఏ కప్పు అయితే చూపించానో ఆ కప్పుతో 1 కప్పుడు కార్న్‌ఫ్లోర్ పౌడర్ తీసుకోవాలి. 1 కప్పు కార్న్‌ఫ్లోర్ పౌడర్కి 2 కప్పులు వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్నాక ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అలా ఉండలేక కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మొత్తం పంచదార మొత్తం కరిగిపోయింది. ఇంత కరిగిపోయిన దాంట్లో ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఫుడ్ కలర్ అనేది మీ చాయిస్ అండి. నార్మల్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే ఫుడ్ కలర్ కలిపాను. నేనైతే రెడ్ కలర్ కలిపాను. మీరు చేసుకోవాలంటే మీ ఇష్టం అండి. ఫుడ్ కలర్ కలిపినా ఒకటే, కలపపోయినా ఒకటే. లేకపోతే ఇంకా మేము ఇష్టం వేరే కలర్ ఏమైనా ఉంటే కలుపుకోవచ్చు. అది అయిపోయిన 2 మినిట్స్లోనే వెంటనే కలర్ కలిసిపోగానే జీడిపప్పులు వేయాలి. వేసాక అట్లా వేసిన వెంటనే 2 మినిట్స్లోనే మళ్ళీ కార్న్‌ఫ్లోర్ పౌడర్ మిశ్రమం ఉంది కదా, ఆ క్లిప్ అని మిస్ అయిపోయిందండి. నేను కార్న్‌ఫ్లోర్ కలిపింది. కార్న్‌ఫ్లోర్ కలిపిన దగ్గర నుంచి అసలైన టాస్క్ ఇప్పుడేనండి. అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. అడుగంటి పడిపోద్దండి త్వరగా ఇది. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ అనేది గట్టిగా త్వరగా చిక్కబడిపోద్ది. దానివల్ల వెంటనే అడుగంటిపోద్ది. అందుకే తిప్పుతూనే ఉండాలండి. అలా అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ కరాచీ హల్వా చూస్తే నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే డేస్ గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఇదే కరాచీ హల్వాని చిన్న బాల్స్ లాగా చేసేసి కవర్లో పెట్టేసి అమ్మేసేవాళ్ళు. అది ఒక రూపాయికి ఒకటి ఇచ్చేవాళ్ళండి. దాన్ని కొనుక్కునేవాళ్ళు సేమ్, కానీ అది ఇంకా థిక్ రెడ్లో ఉండేది కలరు. దాన్ని భలే ఇష్టంగా తినేదాన్ని నేనైతే. చాలా బాగుండేదండి అది. ఇప్పుడు అది గుర్తొచ్చింది, అది సేమ్ ఈ హల్వా చూడగానే. అలా అడుగుంటకుండా కలిపేసాక ఒక 2 స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలండి. నెయ్యి వేసి కలిపాక మనకి కళాయి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. అడుగంటకుండా తిప్పుతూ ఉంటే కళాయికి సపరేట్గా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి
అలా ఆయిల్ అప్లై చేసుకోగానే వెంటనే ఆ ప్లేట్లోకి మొత్తం ఇదంతా సపరేట్ చేసుకోవాలి. కళాయిలో నుంచి ప్లేట్లోకి వేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మొత్తం ప్లేట్కి సరిపోను వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక జీడిపప్పులు తీసుకొని జీడిపప్పులు చక్కగా పైన గార్నిష్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉన్న కరాచీ హల్వా రెడీ అవుతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం చల్లార్చేసాక పీసెస్లా కట్ చేస్తే మొత్తం ప్లేట్కి అంతా బీసుకొని పోతుంది కాబట్టి ఈజీగా వచ్చేసిద్ది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.